ఏ సినిమా నుంచి అయినా సరే ఫస్ట్ సింగిల్ రాబోతుంది అంటే ఒక చిన్న ప్రోమోని రిలీజ్ చేస్తారు, లేదా ఒక చిన్న రిలీక్స్ని రిలీజ్ చేస్తారు, లేదా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చి సైలెంట్గా ఉంటారు. కానీ ఇంత ఫ్రేమ్ని రిలీజ్ చేయడం, ఇంత పోస్టర్ని రిలీజ్ చేయడం, ఇందులో కూడా కుప్పలాది డీటెయిల్స్ పెట్టడం వన్ అండ్ ఓన్లీ సుజిత్కి మాత్రమే సాధ్యమైతే, మామూలుగా లేదు. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాలి కానీ కుప్పలాది డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే రేపు ఓజీ నుంచే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది. మరి వీళ్ళు టైం చెప్పలేదు, టైం ఎన్నింటికని కూడా చెప్పేశారు ఫ్రెండ్స్. టైం అయితే చెప్పలేదు అనమాట. సో టైం అయితే మనకి సాయంత్రం కల్లా తెలిసిపోతే నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ సాంగ్ కోసం. చూసుకున్నట్లయితే తమన్ మ్యూజికల్ ఫస్ట్ బ్లాస్ట్ ఆగస్టు 2న రిలీజ్ అనేటటువంటిది చెప్పారు. అండ్ ఒక ఫ్రేమ్ చూడండి, ఈ ఫ్రేమ్ మొత్తం కూడా తగలబడుతుంది అనమాట. చుట్టూ కూడా మంటలు అయితే భయంకరంగా ఉన్నాయి. మధ్యలో చూసుకున్నట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కళ్ళు ఉన్నాయి అనమాట. మీరు కొద్దిగా జూమ్ చేసి చూడండి, పైన డేంజర్ హై వోల్టేజ్ అనేటటువంటిది కనపడుతుంది. ఇది నాకు మామూలుగా అనిపించలేదు. దాని కింద చూసుకోండి ఫ్యామిలీ ఉందన్నమాట, ఒక కారు ఉందన్నమాట, ఆ కారానికి ఒక ఫ్యామిలీ ఉంది. సో ఈ రెండు కలిపి ఒకటే, దానిపైన స్నేక్ అయితే వస్తుంది. ఆ స్నేక్ చూసుకున్నట్టయితే ర్యాట్ స్నేక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం విషపూరితమైంది, మొత్తం డేంజర్, మొత్తం హై వోల్టేజ్, మొత్తం ఫైవ్ స్టామ్, మొత్తం మంటలు, విషం, ఫ్రేమ్ తప్ప ఇంకేం లేదా అనేటటువంటిది మనకైతే డైరెక్ట్గా తెలియజేయడం. సుజిత్ ఏం ప్లాన్ చేసినో తెలుసుకోవాలంటే నాకైతే మామూలుగా అనిపించలేదు. ఆ తర్వాత గన్ను పట్టుకునేటటువంటి విధానం చూడండి, ఎలా పట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు, కానీ చాలా డిఫరెంట్గా పట్టుకుంటారు. ఆ హ్యాండ్స్ అయితే నాకు వేరే లెవెల్ కనపడ్డే. ఆయన పైన రెడ్ ఫోర్ట్ అయితే కనపడుతుంది, ఎర్ర కోట అయితే కనపడుతుంది అనమాట. ముఖ్యంగా కొంతమంది గన్నులు పట్టుకొని ఆ కార్ దగ్గర రావడం చూడొచ్చు. ఇదే కార్ అయితే మనకి ఈ ఫ్రేమ్లో ఇచ్చిండు. అంటే ఇదే కార్ మీద తన యొక్క ఫ్యామిలీ వెళ్తుంటే వాళ్ళంతా కూడా వస్తారు అనేటటువంటిది మనకైతే పోస్టర్లు వివరించేటటువంటి ప్రయత్నం. అండ్ చూసుకున్నట్లయితే కింద ఎలా ఉంది లుక్, మామూలుగా ఉందా? బాబా అదిరిపోయి మామూలుగా అనిపించలేదు, నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అండ్ చూసుకున్నట్లయితే పక్కన పెద్ద డీటెయిల్గా ఏదేదో ఇచ్చిండు, ఏమి ఇచ్చిండ్రా అని చెప్పి నేనైతే కొద్దిగా ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేశాను. చూసుకున్నట్లయితే అతని కళ్ళు సమూరాయ్ ఉక్కు నిశ్శబ్దాన్ని ప్రశాంతంగా ఉంచాయి. అతని కళ్ళు సమూరాయ్ అంటే సమూరాయ్ని తన యొక్క ఇన్స్పైర్గా తీసుకుంటాడు. సమూరాయ్ అంటే మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, ఒక్క ఏడుతోనే 100 మందినే నరుకుతాడు. ఆ కళ్ళు తన యొక్క నిశ్శబ్దాన్ని ప్రశాంతంగా ఉంచాయి, లేకపోతే తను వేరే లెవెల్ ఉంటాడు. కానీ యుద్ధానికి చెక్కబడ్డాయి. తన కళ్ళు చూసుకున్నా, తన యొక్క చేతులు చూసుకున్నా, తన యొక్క కత్తి చూసుకున్నా చాలా ప్రశాంతంగా ఉండబట్టే. కానీ అవి మట్టిగా యుద్ధం కోసం తయారు చేయబట్టే. ఒకవేళ తను యుద్ధంలో దిగితే ఎలా ఉంటుంది అనేటటువంటి మనకు తెలియజేయటం. వారు నిన్ను చూడలేదు, నిన్ను తీర్పు తీర్చారు. వాళ్ళు నిన్ను ఎవరు చూడలేదు. ఒకవేళ నిన్ను వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళ యొక్క తీర్పు ఏంటి అంటే, వాళ్ళ యొక్క భయం ఏంటి అనేటటువంటిది క్లారిటీగా మనకు అర్థమైంది అనమాట. వారు లోతుల్లో రక్తం మరియు చెర్రీ పువ్వులతో తడిసిన చరిత్ర ఉంటుంది. ఇప్పుడు చెర్రీ అనేటటువంటిది రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో వారి లోతుల్లో రక్తం అనేటటువంటిది ఎర్రని శరారంగు పోలు ఉంటుంది అనేటటువంటిది చెప్పడం. ప్రతి చూపు 1000 మంది పడిపోయిన పురుషుల చివరి శ్వాసను గుర్తు చేస్తుంది. ప్రతి చూపు, నువ్వు చూసేటటువంటి ఒక్కొక్క చూపు వాళ్ళలో ఉన్నటువంటి 100 మంది మగవాళ్ళు చనిపోయేటటువంటి చావుని వాళ్ళకి గుర్తు చేస్తుంది అనేటటువంటిది. అతను ముంబైని గందరగోళానికి, బుషీడో నియమావళిని తీసుకువచ్చాడు. చూసుకున్నట్టయితే ముంబై మొత్తాన్ని కూడా గందరగోళంలో నిర్మించాడు. బుషీడో అనేటటువంటి ఒక సామ్రాజ్యం ఉంటుంది అనమాట. ఆ యొక్క నియమాలని ఒకప్పుడు మీకు అంటే గ్లిమ్స్లో కానొస్తుంది అనమాట. 10 ఏళ్ల క్రితం ముంబైలో వచ్చినటువంటి తుఫాన్ గుర్తుందా? అదే మళ్ళీ బుషిడో సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారు. మాటలు లేవు, కత్తుల కంటే లోతుగా కోసే చూపులు మాత్రమే. మాటలు లేవు, కత్తుల కంటే లోతుగా కోసే చూపులు మాత్రమే. తన చూపులే సుర కత్తులు అనేటటువంటిది మనకైతే ఈ యొక్క పోస్టర్లో వివరించేటటువంటి ప్రయత్నం. అసలు సుజిత్ ఏం ప్లాన్ చేస్తాడో, కాజ్ ఆఫ్ డెత్, హైప్తో జనాలు చచ్చిపోతారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలుగుతుంది. ఆ కళ్ళు ఏంది, ఆ స్నేక్ ఏంది, ఆ ఫైవ్ స్టోమ్ ఏంది, ఆ గన్ను పట్టుకునేటటువంటి విధానం ఏంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఈ లుక్ ఏంది, పక్కన ఉన్నటువంటి లిరిక్స్ ఏంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇది కొత్తది పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే దానికోసం ఏంది అని చెప్పి బాగా రీసెర్చ్ చేశాను, కానీ నాకైతే దొరకలేదు. మీరు చూడండి పైన ఓజాస్ అని, ఓజేఎస్ అనేటటువంటిది పెట్టిండు. దీని గురించి గూగుల్లో అడిగినా సరైన సమాధానం అయితే ఇవ్వట్లేదు. ఓజాస్ అనేటటువంటిది మీకు 3-4 చోట్ల కానొస్తుంది. చూసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్లో ఒకసారి కానొస్తుంది. మళ్ళీ చూసుకున్నట్లయితే బుల్లెట్ల మీద చూడండి ఓజాస్ అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. అండ్ పైన చూసుకున్నట్లయితే ప్లే ఆఫ్ ముంబై అనేటటువంటిది కూడా కానొస్తుంది. ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండు. ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలియాలంటే ఖచ్చితంగా రేపు దాకా వెయిట్ చేయాలి. జపనీస్లో సినిమా తెస్తుండు, సుజిత్తో సినిమా తెస్తుండు, ఏదో ఓజీ అనేటటువంటి టైటిల్ పెట్టిండు. టైటిల్ లాగే కాదు, తను ఆలోచించేటటువంటి డెప్త్ ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మనకైతే ఇందులో వివరించేటటువంటి ప్రయత్నం నాకైతే పిచ్చిగా నచ్చింది. నేను దిగ్గల్ని వెయిట్ చేస్తున్నా రేపు వచ్చేటటువంటి 5 స్టార్, రేపు వచ్చేటటువంటి ఫస్ట్ సింగిల్ కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్, నమస్కారం.